బాబావారి మహాసమాధి పైన కాకుండా కింద ఉంటుంది అని చెప్పేసి మా ఇంటికి ఒక పేపర్ వచ్చింది. ఓ ఇదే కదా నాకు కనిపించింది అని చెప్పి నిజంగా ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి అనమాట. అయితే షిరిడి ఫస్ట్ టైం నేను వెళ్ళాం. ఇప్పుడు ఒక 2004లో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను షిరిడికి. ఎన్నో సంవత్సరాల నుంచి బాబా తెలుసు కానీ వెళ్ళే అవకాశం రాలేదు నాకు. 2004లోనే షిరిడి వెళ్ళాం. వెళ్ళినప్పుడు నాకేంటంటే అలవాటు, నా దగ్గర ఉన్నదంతా ఎవరన్నా అడిగితే లేదా నన్ను ఇస్తూ ఉంటాను అనమాట. అట్లా షిరిడీలో చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే మేమందరం ఒక గ్రూప్గా రౌండ్గా నించున్నాం అనమాట. నించుంటే కరెక్ట్గా బాబా లాగే చాలా ప్రశాంతంగా ఉంది మొహం. వయసు ఎంతని చెప్పలేము. మంచి కలర్ డ్రెస్ వేసుకొని, ఇప్పుడు బాబా ఎప్పుడు కఫనీ వేసుకుంటారు కదా, అట్లాగా కాషాయ రంగుది వేసుకొని నా దగ్గరికి వచ్చి ఇట్లా చేయి చాపారు. నాకు అప్పటికే నా పర్సులో ఉన్న చేంజ్ అంతా అయిపోయింది. సరే 500 నోట్లు ఇవి ఉన్నాయి అప్పుడు. ఉంటే నేను మళ్ళీ ఊరికొచ్చాం కదా, మళ్ళీ వేస్తే తిడతారేమో ఈయన అని చెప్పేసి నేను అంటే నా దగ్గర లేకపోతే పక్కన వాళ్ళని కూడా అడుగుతాను అనమాట. అడిగేసి మీ దగ్గర చేంజ్ ఉందా అని అడిగితే ఎవరి దగ్గర చేంజ్ లేదు. అప్పుడు మళ్ళీ నా పర్సులో చేయి పెట్టి వెతికితే హోమంలో వేసిన 5 రూపాయల కాయిన్ ఉంది. నువ్వు చూస్తుంటే నాకు బాబాలాగా అనిపిస్తున్నావు, నిన్ను ఉట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు, ఈ హోమంలో ఉన్న ఈ 5 రూపాయల కాయినే నేను ఇస్తున్నానని చెప్పి ఇచ్చాను. ఆయన ఇట్లా తీసుకొని అసలు మామూలుగా ఎవరైనా సరే 5 రూపాయలు ఇస్తావా అని పడేయడమో, ఏంటి కాయిన్ మాసిపోయింది ఇస్తావని పడేయడమో చేస్తారు. ఏం చేయకుండా ఆయన తీసుకొని నవ్వి నా వైపు మళ్ళీ వెళ్ళిపోతూ నా వైపు తిరిగి నవ్వేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు కూడా నాకు జ్ఞాపకం రాలేదు, కానీ బాబాలా ఉన్నారని చెప్పి మా వారికి మాత్రం చూడండి బాబాలా ఉన్నారు అని చెప్తే అవును అలాగే ఉన్నారు అన్నారు ఈయన. అయితే దాని తర్వాత మళ్ళీ నేను వాళ్ళందరినీ అడిగితే మేము ఎవరూ చూడలేదు ఆయన్ని అన్నారు. వాళ్ళందరూ చుట్టూ రౌండ్ గా ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. గైడ్ మాకు చెప్తా ఉన్నారు ఈ ఇల్లు పలానా వాళ్ళది, ఇక్కడ బాబా వచ్చారు అని. కాకపోతే అక్కడ ఆయన ఎవరికి కనిపించలేదు, మా ఇద్దరికి తప్ప. 5 రూపాయలు తీసుకెళ్లారు. నా పంచేంద్రియాలు ఆయనకి ఇచ్చానని అనుకున్నాను అప్పుడు నేను. కరెక్టే, అవును. అట్లా ఆయన ఒక పెద్ద మిరాకిలే చేశారు నాకు షిరిడీలో. ఆయనకు కావాల్సింది ఏంటో ఆయన తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లారు. ఆ రోజు అక్కడ ఒక షాప్ లో నేను బాబా విగ్రహం ఫస్ట్ టైం అనమాట నేను షిరిడి నుంచి తెచ్చుకోవాలి అని. అయితే వెళ్ళి షాప్ లో అడుగుతున్నాం, కానీ నాకు రెడ్ కలర్దే కావాలి, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది, కాషాయ రంగుదే కావాలి అంటున్నాను. ఆ షాప్ వాడేమో నాకు వైట్ డ్రెస్ లోనే ఉన్నారు బాబా, వైట్ కలర్దే ఉంది కానీ అమ్మా అసలు కాషాయ రంగుది లేదు అన్నారు. నాకు అదే కావాలి అని పట్టుబట్టాను. అయితే నేను అతను మొత్తం గోడౌన్ అంతా వెతికి తీసుకొచ్చాడు. మొత్తానికి తీసుకొస్తే అది చాలా బాగా నచ్చింది. ఇంకా బాబా నాతో వస్తున్నారు, షిరిడి నుంచి నాతో వచ్చేస్తున్నారు అని చెప్పి ఆనందంగా తీసుకొచ్చేసాను ఇంటికి. తీసుకొచ్చి ఆయనతో ఇంకా రోజు పూజలు మాటలు అన్ని జరుగుతూ ఉండేవి, భజనలు అన్నీను. అయితే ఈయన నాకు కనబడ్డారు కదా, 5 రూపాయల కాయిన్ అడిగారు కదా వచ్చి, ఆ విషయం నేను మర్చిపోయాను. అయితే ఒక షిరిడి నుంచి తీసుకొచ్చిన క్యాలెండర్ మా ఇంట్లో ఎగురుతుంది అనమాట, ఫ్యాన్ గాలికి ఎగురుతుంటే బాబాది ఒక్కొక్క రూపం ఆ క్యాలెండర్ లో డిసెంబర్ వరకు ఒక్కొక్క రూపంలో ఉంది. అయితే ఆ క్యాలెండర్ ఎగురుతున్నప్పుడు కరెక్ట్ గా నాకు ఏ రూపంలో అయితే కనిపించారో ఆ రూపంలో అక్కడ ఆ క్యాలెండర్ లో ఉన్నారు ఆయన. అయితే నిజమే, ఆయన రూపాల్లో ఒకరిగానే అక్కడికి వచ్చారంటారు. అక్కడికి వచ్చారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతూ ఉంటారా, మా జీవితంలో ఏం జరుగుతుందో చెప్పగలవా అని ఎప్పుడైనా? అడుగుతుంటారు. నాకు ఏదన్నా కావాలంటే ఒక అమ్మాయి ఉంది, అయితే నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అమ్మాయి. అయితే ఆమె 2010లో తనకేంటంటే దేవుడు కనిపించినా కూడా భయం అనమాట. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే బాబా వారు నాకు కనిపిస్తారేమో నాకు భయం, నువ్వు బాబాతో మాట్లాడతావు, నీకు దర్శనాలు ఇస్తారు కాబట్టి తనకి కడుపులో ఏదో పుండు ఉందని చెప్పేసి చాలా హాస్పిటల్స్ కి తిరుగుతూ ఉందన్నమాట. అయితే అందరూ ఆపరేషన్ అవుతుంది, ఆపరేషన్ చేయించుకోవాలి, నువ్వు గర్భసంచిలో ఏదో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు బాబాని అడిగి చెప్పు, నాకు ఆపరేషన్ అవసరమా ఏంటి అనేది నువ్వు చెప్పాలి, నాకు నీ గురించి ఎదురు చూస్తుంటాను, బాబా నీకు చెప్తే నాకు చెప్పు అంది. సరే అన్నాను. ఆ తర్వాత ఆ విషయం కూడా నాకు గుర్తులేదు, ఆ అమ్మాయి ఇలా అడిగింది అన్న విషయం కూడా నాకు అసలు గుర్తులేదన్నమాట. అయితే ఒకసారి బాబా కల్లో వచ్చారు, వచ్చి కింద మఠం వేసుకొని కూర్చున్నారనమాట, మంచి వైట్ డ్రెస్ లో కూర్చొని ఆ పక్కన ఏదో అశుద్ధంగా ఉందన్నమాట, దాన్ని తీసుకెళ్లి బయట పడేసిరా అన్నారు.
నాకు అసలే ఏదన్నా ముట్టుకోవాలంటే పరమ చిరాకు అనమాట. కొంచెం హ్మ్. నీట్‌గా ఉండాలని. అయితే ఏంటి బాబా వారు కదా! మరి తీసుకెళ్ళి పడేసిరా అంటున్నారు. పడేయాలి కదా! బాబా కదా చెప్తుందని చెప్పి హ్మ్. అట్లా లెఫ్ట్ హ్యాండ్‌తో తీసుకొనెళ్ళి బయట పడేసొచ్చాననమాట. హుహు. ఎందుకలా కలొచ్చింది? ఎందుకు బాబా వారు పడేయమన్నారన్నది అప్పుడు నాకు అర్థం కాలేదు. హ్మ్. అయితే ఒక 10, 15 రోజుల తర్వాత నేను ఎవరికో ఫోన్ చేయబోయి ఈ క్వెషన్ అడిగిన అమ్మాయికి రింగ్ వెళ్ళింది. హుహు. ఆ రింగ్ వెళుతున్నప్పుడు నాకు ఈ కల జ్ఞాపకం వస్తుంది. ఓకే. అప్పుడు నాకు అర్థమైంది. ఈ అమ్మాయి కడుపులో ఉన్న పుండుని తీసి హ్మ్. బాబా వారు బయట పడేయమన్నారు అని జెప్పి. ఓకే. అప్పుడు నేను అంటున్నానన్నమాట. ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతున్నప్పుడే నాకు ఆ కల జ్ఞాపకం వస్తుంది. ఇన్ని రోజులు హ్మ్. నువ్వు అడిగింది కూడా నాకు జ్ఞాపకం లేదు. హ్మ్. బాబా వారు నీ కడుపులో పుండు తీసేశారు అన్నారు. హ్మ్. అంటే ఇది నిజమే. నేను సెకండ్ ఒపీనియన్‌కి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఆపరేషన్ వద్దని జెప్పారు హ్మ్. అని చెప్పిందన్నమాట. గ్రేట్. అంటే అలా చూపించారాయన అట్లా మీకు. చూపించారు. శ్రీ దత్తాత్రేయుడి 5 అవతారాల్లో ఒకటే సాయిబాబా అవతారం. ఆ! తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. వీళ్ళందరికీ మీరు సేవ చేస్తున్నారు కదా! ఈ దత్తాత్రేయుడి 5 అవతారాల గురించి చెప్పగలరా? దత్తాత్రేయుడు పంచకం హ్మ్. అంటారు. మన గుడిలో ఇప్పుడు 5 అవతారాలు ప్రతిష్ఠించబడ్డాయి. హ్మ్. ఈ 5 సంస్థానాల నుంచి కూడా నాకు పాదుకలు రావడం జరిగింది. హ్మ్. స్వామివారే స్వయంగా నీకు పాదుకలిస్తాను అని హ్మ్. చెప్పడం, ఆ సంస్థానాలకి స్వామివారి సందేశాన్నివ్వడం, హ్మ్. వాళ్ళు నన్ను పిలిచి స్వామివారి పాదుకలివ్వడం జరిగింది. హుహు. అయితే మొదటి ప్రప్రథమమైన హ్మ్. అవతారం హ్మ్. శ్రీపాద శ్రీవల్లభుడు. ఈ కలియుగంలో దత్తాత్రేయుల వారి మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభన అవతారం. హ్మ్. రెండో అవతారం నృసింహ సరస్వతి హ్మ్. స్వామి గాణుగాపురం. హుహుహుహు. మూడో అవతారం అక్కల్కోట్ మహారాజ్. హ్మ్. నాలుగో అవతారం మాణిక్య ప్రభు. హ్మ్. ఐదో అవతారమే మన షిరిడి సాయిబాబా వారు. హ్మ్. మొత్తం ఈ ఐదుగురు కంటే కూడా ఇప్పుడు ముఖ్యంగా సాయి అంటే తెలియని వాళ్ళెవరూ లేరు. హుహుహుహు. మొదటిగా సాయి వెళ్ళి అందరిళ్లల్లోనూ, అందరి హృదయాల్లోనూ ఈయన చేరిపోయారు. హ్మ్. ఇప్పుడు దత్తాత్రేయుడి గురించి చెప్పడం చాలా సులభం. అవును. ముందుగా మొదటి మూలతత్వం బయటికి రాలేదు. ఆ! మొదటిగా నువ్వు వెళ్ళు. హ్మ్. నా అవతారమైన నువ్వు వెళ్ళు. హ్మ్. తర్వాత నేనొస్తానని జెప్పి శ్రీపాద శ్రీవల్లభుడు హ్మ్. స్వయంగా సాయిబాబా వారితో చెప్పారు. ఆహాహా! ఈ విషయాలు ఇప్పుడు చాలా హ్మ్. మందికి తెలీదు. పిఠాపురం. హ్మ్. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం. హ్మ్. అక్కడ ఇప్పుడు మహా సంస్థానం ఏర్పడింది. హ్మ్. శ్రీపాద వల్లభుడే చెప్పాడు. పిఠాపురంలో ఉన్న వాళ్ళకే నా గురించి తెలీదు అవును. అని చెప్పి. మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు హ్మ్. ఆయన్ని చూడ్డానికి. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి హ్మ్. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు సంస్థానం ఉన్నదనే సంగతే ఎవరికీ తెలీదు. తెలీదు. నిజమేనండి. దత్తాత్రేయుల వారి మొదటి అవతారం. హ్మ్. దత్తాత్రేయులంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. హ్మ్. మొత్తం సృష్టికంతా వీళ్ళే కదా మూలం. అవును. వీళ్ళు ముగ్గురు కలిసి దైవంగా, గురువుగా అవతారం తీసుకొని, ఎన్నో అవతారాలు తీసుకుంటూ, ప్రతి అవతారం జరుగుతున్నప్పుడు కూడా ఈయన గురువుగా అవతరిస్తూనే ఉన్నాడు. ప్రతి హ్మ్. యుగంలో కూడాను. హ్మ్. రాముడున్నప్పుడు, కృష్ణుడున్నప్పుడు అన్ని అవతారాల్లో కూడా ఈయన వస్తూనే ఉన్నాడు. హ్మ్. అయితే పరశురాముడికి కూడా ఈయనే గురువు. దేవతలందరికీ ఈయనే